మన ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఈ ఆగస్టు 3వ తారీఖు దినాన్ని మనకు ఆయన అనుగ్రహించిన విధమును బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు జీవము గల దేవుని యొక్క వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనం కింద మాట, జనుముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఈ వాగ్దానమును మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలలో ఉండే సంగతులను మనకు చెప్పేది. బబులోను చెరలో దేవుని ప్రజలు ఉన్నప్పుడు అప్పటి ప్రజలకు భవిష్యత్తులో మీకు మెస్సియా వస్తాడని వాగ్దానము చేయబడిన అధ్యాయము యెషయా 60వ అధ్యాయము. ఈ 60వ అధ్యాయము ప్రకారంగా దేవుని మహిమైన యేసుక్రీస్తు దేవుని ప్రజలలో జన్మించటము జరిగింది. ఈ వాగ్దానము నెరవేర్చబడింది. ఈ వాగ్దానములు ఇంకా అనేక మాటలు, ఈ అధ్యాయములో ఉన్న మాటలు నెరవేర్చబడవలసి ఉంది. అయితే ఈ 60వ అధ్యాయములో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ స్వతంత్రించుకున్నటువంటి యూదులు సదాకాలం ఉంటారు. సూర్యుడు అస్తమింపని కాలం, చంద్రుడు క్షీణింప కాలం అయినప్పటికీ వారే నిలిచి ఉంటారు. దేవుడి నిత్యమైన వెలుగుగా వారికి ఉంటారు. 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని. మలాకి 4:2లో నీతి సూర్యుడు ఉదయించును, అప్పుడు మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురని చెప్పబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయములో చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూసిరన్న ప్రవచనం నెరవేర్చబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయములో నెరవేర్చబడినటువంటి వాగ్దానాన్ని అన్యజనులమైన మనకు వర్తించింది. బబులోనులో ఉన్నప్పుడు దేవుని ప్రజలకు ఆయన వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానము నెరవేర్చినాడు. మెస్సియా వచ్చినాడు. ఇప్పుడు మనకి ఆయన వాగ్దానములో పాలిభాగం అనుగ్రహించినాడు. ఎట్లా అంటే యోహాను 1వ అధ్యాయము 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఇక్కడ చెప్పిన మాట ప్రకారంగా దేవుని ప్రజల మధ్యన మెస్సియా అయిన యేసుక్రీస్తు జన్మించి శరీరధారుడుగా వారికి ప్రత్యక్షమైనారు. ఆయన వారి మధ్యన సిలువ వేయబడ్డారు. వారి మధ్యనే ఆయన పునరుద్ధానుడైనాడు. వారు చూస్తుండగానే పరలోకానికి ఎక్కి వెళ్ళి తిరిగి నేను వస్తానని ప్రకటించబడిన మాటలకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న వెలుగు ఎలా వచ్చింది అంటే వాక్యమై, అట్లయితే శరీరధారుడైన మెస్సియా యూదులలో జన్మించినారు. మనకు వాక్యమయున్న యేసుక్రీస్తు వెలుగుగా వచ్చినారు. ఆయనకి స్తోత్రము కలుగును గాక. అందుకనే
నిజమైన వెలుగుండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. గ్రహించేవారు కొందరున్నారు, గ్రహింపని వారు కొందరున్నారని ఆ వచనం చెప్తోంది. 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులందరికీ వెలుగై ఉన్నది. ఇక 14వ వచనములో ఆ వాక్యమే శరీరధారుడై, ఇక్కడ వాక్యమై ఉన్న యేసు ప్రభు యూదులకి శరీరధారుడై ఉంటుండగా మనకు వాక్యం రూపంలో ఈ రోజున ప్రత్యక్షమవుతున్నారు. మనకు ఇవ్వబడిన వాగ్దానం ఏమిటంటే, జనములు ఐశ్వర్యము నీ యొద్దకి వచ్చును. బేదరికంగా ఉన్నావా సహోదరుడా? నా రుణ సమస్యలు ఎప్పటికీ తీరుతాయని అనుకుంటున్నావా? ఆయన నీకు ఐశ్వర్యాన్నిచ్చు దేవుడు. వాక్యమై ఉన్న యేసు ప్రభు, వెలుగై ఉన్న యేసు ప్రభువుని నువ్వు కలిగి ఉంటే నీ యొక్క దారిద్రతను తొలగించి ఐశ్వర్యాన్ని నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. అందుకనే రోమా 8:28లో దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని వాగ్దానం చేయబడింది. అవును, నీవు చూసి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనుల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చునన్న మాట మనకు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. మనలో ఉన్న దారిద్రాన్ని తొలగించేవాడు, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని, భౌతికమైన ఐశ్వర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. మన వైపు తిప్పబడేలాగా సమకూర్చి నడిపించేవాడై ఉన్నాడు. మనలో చాలామంది గల్ఫ్ దేశానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అవును, ఆ ఐశ్వర్యము వారి వైపు తిప్పబడుతుంది. ఉద్యోగ అవకాశాలు కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు మీకు తప్పగా అనుగ్రహిస్తాడు. కుటుంబాలలో వివాహాలు జరిగిన తర్వాత కుమారులు, కుమార్తెలు కూడా సరిగా అల్లుళ్ళు సమాధానం లేరని పెద్దవారు కృంగిపోతూ ఉన్నారు. సమాధానాన్ని ఆయన ఇస్తాడు, అనుకూలపరుస్తాడు. మన అపవాది మనకి గాయం చేయటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వాడికి తెలియకుండానే మనకు మేలు జరుగుతుంది. ఎందుకనగా మన వైపు అన్ని ఆశీర్వాదాలు ఆయన తిప్పే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని పొందుకున్న నీవు ధన్యుడవు, ధన్యురాలువు. ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ వాక్యము మన హృదయములో ఆయన నింపి నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీ కుమారునందు అర్పించిన శరీరాన్ని, రక్తాన్ని బట్టి తండ్రైన దేవా నిన్ను ఘనపరుస్తున్నాం. మా నిమిత్తమే నీవు ఈ త్యాగం చేసినావు నాయన, నిన్ను ఘనపరుస్తున్నాం. ఈరోజు మా వైపు నాయన నీవు అనుకూలమైన పరిస్థితులు తిప్పే దేవుడు అయి ఉన్నావు. ఐశ్వర్యము మాకు కలుగుటకు నీవు తిప్పుతున్న దానిని బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం. మా కుటుంబాలలో నిండైన నీ మేలులతో, నీ ఐశ్వర్యముతో నింపి మా అవసరతలన్నీ తీర్చమని ప్రభువును రక్షకుడైన క్రీస్తు ఘననామమందు ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్.